యెమెన్లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి 7 ఆసియాలోని సంపన్నులందరికంటే అత్యున్నత స్థానంలో ఎదిగిన ముఖేష్ అంబానీ గారి ప్రస్థానం ఇది. ముఖేష్ అంబానీ ఆసియా ఖండంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ పెళ్లి కోసం ఏకంగా 5,000 కోట్లు ఖర్చు చేశాడు. దాదాపుగా దేశంలోని ప్రముఖులందరూ ఈ పెళ్లిలో హాజరయ్యారు. కోట్ల రూపాయలను మంచినీళ్ళలా ఖర్చు చేసే ముఖేష్ అంబానీ పుట్టుకతోనే సంపన్నుడు కాదు. ఓ నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. మరి నిరుపేద కుటుంబంలో పుట్టిన అంబానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలా ఎదిగారో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఆయన మొదట్లో ఏ ఉద్యోగం చేశాడు, అసలు ముఖేష్ అంబానీకి ఇంత సక్సెస్ రావడానికి గల కారణం ఏంటి, ఆయన బాల్యం ఎలా గడిచింది, ఏం చదువుకున్నారు, వివాహం ఎప్పుడు జరిగింది, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముఖేష్ అంబానీ పుట్టుకతోనే ధనవంతుడు కాదు. ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీ, తల్లి కోకిలాబేన్ బతుకు తెరువు కోసం యెమెన్ దేశానికి వెళ్ళారు. అప్పుడు 1957 ఏప్రిల్ 19న అదేన్లోని యెమెన్లో ముఖేష్ అంబానీ జన్మించాడు. మొదట ధీరుభాయ్ అంబానీ యెమెన్లోని ఓ గ్యాస్ స్టేషన్లో పనిచేసేవారు. ముఖేష్ అంబానీ పుట్టిన తర్వాత ఏడాదికి ధీరుభాయ్ అంబానీ కుటుంబంతో సహా భారతదేశానికి తిరిగి వచ్చేశారు. ముంబైలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. అప్పుడు ధీరుభాయ్ చేతిలో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఆయన వ్యాపారం మొదలుపెట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఇక ముఖేష్ అంబానీ బాల్యమంతా ముంబైలోనే గడిచింది. ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందిన తర్వాత 1981లో ఈయన రిలయన్స్లో చేరారు. ధీరుభాయ్ అంబానీ ఎప్పుడు పెద్ద పెద్ద కళలు కంటూ ఆ కళల సహకారం కోసం కృషి చేసేవారు. అందరికంటే భిన్నంగా ఆలోచించేవారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని మొదట ఈయన ప్రారంభించారు. ఇదే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన కంపెనీగా ఎదిగింది. ముంబైకి వచ్చిన తర్వాత ధీరుభాయ్కి చిన్న కుమారుడు అనిల్ అంబానీ కూడా జన్మించాడు. ముఖేష్ అంబానీ 1980లో ప్రఖ్యాత గావించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBAలో చేరాడు. కానీ నిజ జీవితం క్లాస్ రూమ్ల కంటే ఎక్కువ నేర్పిస్తుందని నమ్మి మధ్యలోనే చదువు మానేశాడు. అయితే అనిల్ అంబానీ ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఇక ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీకి 1985లో నీతా అంబానీతో వివాహం చేశారు. వీరికి 3 సంతానం. వివాహమైన తర్వాత మొట్టమొదటిగా అక్టోబర్ 23, 1991లో ఆకాష్ అంబానీ జన్మించాడు. ఆ తర్వాత అనంత్ అంబానీ 1995 ఏప్రిల్ 10న జన్మించారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు ఈషా అంబానీ. ముఖేష్ అంబానీ భార్య అయినటువంటి నీతా అంబానీ కూడా వివాహమైనప్పటి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీలో చైర్మన్ పర్సన్గా వర్క్ చేస్తూ ఉండేది. పెళ్లికి ముందుగానే 1981 సంవత్సరంలో తండ్రికి తోడుగా రిలయన్స్ ఇండస్ట్రీలో చేరారు. ఆయన నాయకత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక రంగాలలో విస్తరించిపోయింది. ప్రత్యేకంగా జమ్నాగన్, గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియంను అభివృద్ధి చేశారు ముఖేష్ అంబానీ. అప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు కంపెనీని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ముఖేష్ అంబానీ రాబోయే 10 ఏళ్లకు సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయని ముందే అంచనా వేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేవాడు. ఆ క్రమంలోనే ఆయన ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే ఆయన కంపెనీలు నేడు కోట్లకు పడగలెత్తుతున్నాయి. 2002లో ధీరుభాయ్ అంబానీ మరణించారు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు వచ్చాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖేష్ అంబానీ యొక్క తల్లిగారు 2006లో కొడుకులిద్దరికీ ఆస్తిని సమానంగా పంచారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ తన ఆస్తులను అంతకంతకు పెంచుకుంటూ పోగా అనిల్ అంబానీ మాత్రం బిజినెస్ విషయంలో చాలా విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ముఖేష్ అంబానీ పెట్రోలియం రంగంలో, టెలికాం రంగంలో భారీ విప్లవం సృష్టించారు. 2016లో రిలయన్స్ సంస్థ జియో టెలికమ్యూనికేషన్ సర్వీస్ను ప్రారంభించింది. ఇది భారతదేశంలోని టెలికాం పరిశ్రమను పూర్తిగా మార్చివేసింది. ఇది టెలికాం ఇండస్ట్రీలో పెను విప్లవానికి కారణమైంది. దీనికి కారణం ముఖేష్ అంబానీ ఇంటర్నెట్ వినియోగించుకోవడానికి చాలా చౌకైన మార్గాన్ని కనిపెట్టాడు. అపరిమిత వాయిస్ కాల్లు,
అపరిమిత డేటా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక ముఖేష్ అంబానీ ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన భవనం యాంటీలియాలో నివసిస్తున్నారు. ఈ విలాసవంతమైన భవనం విలువ $1 బిలియన్ కంటే ఎక్కువే. భారత కరెన్సీ ప్రకారం ఆయన ఇంటి విలువ 8,350 కోట్లు. ఆ భవనంలో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. భవన విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులు. ఆ భవనంలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ స్టార్ హోటల్లోనూ ఉండవు. ఇందులో 3 హెలిప్యాడ్లు, 168 కార్ పార్కింగ్ గ్యారేజీలు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ థియేటర్స్, స్నో ఛాంబర్లతో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ నివాస ప్రాంతాల్లో భూకంపం సంభవించి దాని తీవ్రత రికార్డు స్కేల్లో 6గా నమోదైతే ఈ ప్రపంచంలోని అనేక ఇళ్లు నేలమట్టమవుతాయి. కానీ భూకంపం తీవ్రత 8 నమోదైనా కూడా చెక్కు చెదరకుండా ఉండేటట్లు ముఖేష్ అంబానీ ఇంటిని నిర్మించారు. ఈ విలాసవంతమైన భవన నిర్వహణ బాధ్యతలు చూసుకోవడానికి అంబానీ ఇంట్లో 600 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. వీరి జీతాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇక ముఖేష్ అంబానీకి ఆటలంటే చాలా ఇష్టం. హాకీ, ఫుట్బాల్ వంటి గేమ్స్ ఆడే ముఖేష్ అంబానీ నెలలో 10 నుండి 15 రోజులు గ్రామాల్లో ఉంటారు. ఆటపై ఉన్న అభిరుచి కారణంగానే ఆయన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారు. అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ద్వారా భారతదేశంలో ఫుట్బాల్ను ప్రోత్సహించడానికి ముఖేష్ అంబానీ కృషి చేస్తున్నారు. అందుకోసం పెట్టుబడి కూడా పెట్టారు. ఇక ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన చాలా సాదాసీదాగా జీవించడానికి ఇష్టపడతారు. అతను తరచుగా తెలుపు రంగు, ముదురు రంగు షర్ట్లను ధరిస్తారు. ముఖేష్ అంబానీ డైట్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. ఆయన సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని తీసుకుంటారు. శాకాహార జీవనశైలిని అనుసరిస్తారు. ముఖేష్ అంబానీ మద్యం సేవించరు. రోజు ఉదయం 7 గంటలకే నిద్రలేస్తారు. రోజువారీ కార్యక్రమాల కోసం ఖచ్చితమైన క్రమశిక్షణ పాటిస్తారు. ముఖేష్ అంబానీకి వ్యక్తిగతంగా క్రెడిట్ కార్డులు లేవు. దేనికైనా క్రెడిట్ కార్డులకు బదులుగా ఆయన నేరుగా చెల్లింపులు చేస్తారు. ముఖేష్ అంబానీ తన వ్యాపార నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. అతని రీటైల్ మరియు సాంకేతిక రంగాల్లోని వ్యాపారాలు, మౌలిక సదుపాయాలు మరియు రియల్ ఎస్టేట్లలో చేసిన పెట్టుబడులు ఆయనను భారతీయ మరియు ప్రపంచ వ్యాపార సమాజంలో ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టాయి. యెమెన్లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి నేడు ఆసియాలోని సంపన్నులందరికంటే అత్యున్నత స్థానంలో ఎదిగిన ముఖేష్ అంబానీ గారి ప్రస్థానం ఇది. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.